మంది ప్రజలు జనవరి 26 జెండా పండుగ అనే వరకే ఉన్నారు. 15th ఆగస్టు జెండా పండుగ అనే కాడే ఉండిపోయారు. ఒక జెండా ఎగరేస్తారు, అది ఆటో యూనియన్ అయినా లేకపోతే కార్మిక సంఘం అయినా ఓ సర్పంచ్ అయినా రాష్ట్రపతి అయినా జెండా ఎగరేస్తారు, చప్పట్లు కొడతారు, చాక్లెట్లో బిస్కెట్లో లేదా వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి లడ్లు ఇచ్చుకుంటారు. అక్కడ మాత్రం ఒక భారతమాత ఫోటో ఉంటుంది, లేదంటే గాంధీ తాత ఫోటో ఉంటుంది. కాస్త రాజకీయ నాయకులు అయితే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ముగ్గురు గాంధీల ఫోటోలే ఉంటాయి. కనీసం ఆ 15th ఆగస్టుకి తేడా ఏంటి, 26 జనవరికి తేడా ఏంటని ఈ 150 కోట్ల మంది ప్రజలు కూడా తెలియకుండా ఈ రెండు జాతీయ పండుగల్ని, రెండు సెలవు దినాలని ప్రకటించేసి అలా గడిచిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ డిగ్రీలో ఒక సబ్జెక్టుగా భారత రాజ్యాంగము పరిణామం అనే పాఠ్యాంశము, లేదా పీజీలో ఒక పాఠ్యాంశంగా భారత రాజ్యాంగము పరిణామము, దాంట్లో ఉన్న సెక్షన్స్, హక్కులు అనే అంశంగానే ఉంది తప్ప ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి గౌరవించాల్సినవి, పాటించాల్సిన చట్టాలు ఇవి. ఈ చట్టాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ రాజ్యాంగం ఈ ప్రజలను కులాల నుంచి, మతాల నుంచి, దోపిడీ నుంచి, పీడన నుంచి పోగొట్టి మనకు రక్షణగా ఏమేమి ఉన్నాయి, మనిషి జీవించడానికి ఉన్న హక్కేంటి, సమానంగా ఎదగడానికి ఉన్న హక్కేంటి, దోపిడీకి పీడనకు గురైనప్పుడు తన హక్కులని తాను సాధించుకోవడానికి ఉన్న రక్షణ వ్యవస్థ ఏంటి, న్యాయ వ్యవస్థ ఏంటి అనేటువంటి అవగాహన ఈ దేశ పాలకులు, విద్యా వ్యవస్థ, ఈ దేశ రేపటి పౌరులను తయారయ్యే విద్యా సంస్థల్లో పాఠ్యాంశంగా దీన్ని నడిపించట్లేదు. ఈరోజు మతాలకు సంబంధించినటువంటి కల్పిత కథలను పాఠ్యాంశాలుగా నెలల తరబడి, ఏడాదుల తరబడి బోధించి దాని మీద పరీక్షలు నిర్వహించి అన్య మతస్థులు కూడా ఆయా మతాల గ్రంథాలనే చదవాలనే స్థితిలోకి ఉన్నాం తప్ప ఇప్పటికీ రిపబ్లిక్ డే యొక్క అర్థం మన ప్రజలకు తెలియని పరిస్థితి. కొద్దిమంది, గుప్పెడు మంది బాబాసాహెబ్ అంటే ఇష్టమున్న వాళ్ళు, లేదా ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షల కోసం చదివి రాజ్యాంగం చదివిన వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళకు లేదు. ఈరోజు ఇంటికి ఒక పోలీసు వస్తే ఇప్పటికీ భయపడే పరిస్థితే ఉంది. ఒకప్పుడేమో మావోయిస్టుల సింపథైజర్లనో లేకపోతే ఏదో తెలియదు, పోలీసు వాళ్ళ చేతిలో తుపాకీ ఉంది, కర్ర ఉంది అని జీబ్ వచ్చిందంటే భయపడే పరిస్థితి, పారిపోయే పరిస్థితి, ఎదిరిస్తే తగిన మూల్యం చెల్లించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటికీ ఈ 26 జనవరిని ప్రతి ఏటా మనం దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ ఈ ఏప్రిల్ మాసమంతా బాబాసాహెబ్ పండుగలు జరుపుకున్నట్టుగానే నవంబర్ 26 నుంచి రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ నుంచి 26 జనవరి వరకు ఈ 60 రోజుల పాటు బాబాసాహెబ్ను గౌరవించే, ప్రేమించే మనం, రాజ్యాంగమే మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది అని నమ్మే మనం, లేదా ఆయా మతాల కంటే రాజ్యాంగమే గొప్పదని, లేదా మనుషులందరినీ సమానత్వం వైపు నడిపించేది రాజ్యాంగం అని నమ్మే మనందరం కూడా ఈ 60 రోజులని రాజ్యాంగాన్ని విద్యార్థుల్లోకి అలాగే సామాన్యుల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ రాజ్యాంగం మనకు తెలిస్తే, హక్కులు మనకు తెలిస్తే ప్రశ్నిస్తామని, ఎదిరిస్తామని, నిలబడతామని తెలిసినటువంటి పాలకులు ఈ రాజ్యాంగాన్ని కనుమరుగు చేయడం ఒకవైపు, హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు చేస్తారు, లేదంటే సంఘ విద్రోహ శక్తులుగా మలిచేస్తారు. ప్రశ్నించే వాళ్ళు ఈ పాలకులకి లేదా సమాజంలో దోపిడీ వర్గాలకి ఏమాత్రం ఇష్టం లేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనందరం ఇప్పుడైతే ప్రధానంగా బీజేపీ అవునన్నా కాదన్నా ఈ 3-4 నెలల పాటు, ఈ 2 నెలలు రాజ్యాంగం గురించి పనిచేసినామా చేయలేదా పక్కకు పెడితే, ఏప్రిల్ నెలలో బాబాసాహెబ్ కోసం కేటాయిస్తామా కేటాయించమా పక్కన పెడితే, రానున్న రోజుల్లో ఇప్పటికే 10 ఏళ్లు పరిపాలించినటువంటి మత ఫాసిజ ప్రభుత్వాలు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా ఈ దేశ రాజ్యాంగం ప్రమాదంలోకి వెళ్తుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి వెళ్తుంది, ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది, రిజర్వేషన్ వ్యవస్థ, అలాగే ప్రాతినిధ్య వ్యవస్థ, ఈ విద్యా సంస్థలన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఎన్నో పోరాటాలతో యూనివర్సిటీలను సాధించుకొని, మరెన్నో పోరాటాలు, త్యాగాలతో అనేక జాతీయ స్థాయి విద్యా సంస్థలు నిర్మించుకుంటే వాటిల్లో రిజర్వేషన్ తీసేసి 100% దోపిడీ కులాలు, సంపన్న వర్గాలే ఆక్రమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనలాంటి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డల మాటలకి దేశమంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక పిలుపు వచ్చిందంటే సమాజం అంతా స్పందిస్తూ ఉంటుంది. ఇక్కడ చదివి ఈ స్ఫూర్తితో ఆయా ప్రాంతాల్లో స్కూళ్ళు, కాలేజీలు నడిపించే వాళ్ళు, ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు, మా యూనివర్సిటీ తమ్ముళ్ళు, మా యూనివర్సిటీ అన్నలు మాకు పిలుపునిచ్చారని చెప్పి సమాజం అంతా ఒక దారి ఇచ్చే మార్గం. కాబట్టి ఆ దిశగా ఇక్కడి స్కాలర్సు
అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు మీ చైతన్యాన్ని సమాజానికి అందించాలని కోరుతూ ఇప్పుడున్న మన ముందున్న అతిపెద్ద ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చేశారు. మనం గత వాళ్ళు చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ చర్చ ఇక్కడ లేదు. అలాగే 10 సంవత్సరాలు పాలించిన ఈ పాలన నుంచి కూడా మనం మార్పును కోరే దిశగా ప్రజల్ని ఆలోచింపజేయడానికి ప్రతిన పూనాలని ఈ సందర్భంగా కోరుతూ భారత రాజ్యాంగం ఈరోజు నేను మీ ముందు బతికి ఉండి కనిపించడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. లేదంటే ఏడాది క్రితమే వేలాది మంది స్వాముల చేతిలో పీసులు అయిపోయేవాడిని. బహుశా వర్ధంతి సభ సరిపోయింది. సో అలా కాకుండా ఓ పెద్దయ్య యాది సభకైనా ఓ ఉద్యమకారుల పెళ్లి రోజుకైనా పుట్టినరోజుకైనా వెళ్తున్నానంటే బికాజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఈరోజు దాన్ని ఆమోదించుకొని భారత ప్రజలమైన మనం అందించుకున్న రోజుగా చాలా సంతోషిస్తూ దీనిని అన్ని చోట్ల చాలా ఘనంగా జరపాలని బాధ్యతగా భీమ్రామ్, టీబీఎస్యు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిప్రెస్డ్ కమ్యూనిటీస్ నుంచి తిరుగుబాటుదారులైన మీ అందరూ జరుపుతున్న ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నా గొంతు వినిపించే అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు. జై భీమ్.